Hey everyone, నేను మీ ఇంగ్లీష్ టీచర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్. ఈరోజు కూడా మీ అందరి కోసం మరొక యూస్ఫుల్ వీడియో. ఈ వీడియోలో అయితే మాటలకి సంబంధించిన సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్తో చూసేద్దాం. సో మీరైతే వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం తప్పకుండా ఇంగ్లీష్ టీచర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అయితే అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ తొంగి చూడటం. అవతలి వాళ్ళకి తెలియకుండా ఇలా తొంగి చూస్తూ ఉంటారు కదా, అయితే దీన్ని ఇంగ్లీష్లో పీపింగ్ ఈ విధంగా చెప్తాం. నౌ ది సెకండ్ క్వశ్చన్ ఈజ్ నువ్వు ఎందుకు నవ్వావో నాకు అస్సలు అర్థం కాలేదు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో I don't understand why you laughed at all ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకోసం 2 ప్రశ్నలు అయితే ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ ఈ పిక్చర్లో కనిపిస్తున్నది మీ అందరికీ తెలిసే ఉంటుంది, నత్త. అయితే నత్తని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇప్పుడు మీకోసం సెకండ్ క్వశ్చన్, అదేంటంటే వాళ్లతో మాట్లాడటం అనవసరం లేదా వాళ్లతో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఎలా చెప్తారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇదే విధంగా మీ సపోర్ట్ని ఎప్పుడు కూడా మీ లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా తెలియచేస్తూనే ఉండండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో ఈజ్ చెవుడు లేదు నెమ్మదిగా మాట్లాడు, లేదా నాకు చెవుడు లేదు నువ్వు నెమ్మదిగా మాట్లాడు. ఎవరైనా చెవి దగ్గర గట్టిగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో I am not deaf, so speak slowly. Or I am not deaf, so you speak slowly. ఈ విధంగా చెప్తాం. I am not deaf అంటే నేను చెవిటివాడిని లేదా చెవిటిదాన్ని కాదు అని. Now the first example is even if you speak slowly, I can hear you, so don't shout here. Even if you speak slowly, I can hear you, so don't shout here. అంటే నువ్వు నెమ్మదిగా లేదా నిదానంగా లేదా స్లోగా మాట్లాడినా కూడా నేను వినగలను లేదా నాకు వినపడుతుంది, కాబట్టి నువ్వు ఇక్కడ అరవకు అని. Now the example number 2 of this sentence is you are used to shouting unnecessarily. You are used to shouting unnecessarily అంటే నువ్వు అనవసరంగా అరవటానికి అలవాటు పడిపోయావు లేదా అనవసరంగా అరవటం నీకు అలవాటైపోయింది అని. సెంటెన్స్ నెంబర్ 2 is గట్టిగా అరవకు అందరూ వింటున్నారు. ఇలా కూడా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ షౌట్ లౌడ్లీ ఎవ్రీవన్ ఈస్ లిస్నింగ్. ఆర్ ఎవ్రీవన్ ఈస్ లిస్నింగ్ సో యూ డోంట్ షౌట్ లౌడ్లీ ఈ విధంగా చెప్తాం. లెట్స్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్. ఫస్ట్ వన్ ఈజ్ ఐ డోంట్ లైక్ దట్ ఎవ్రీవన్ ఈస్ లుకింగ్ అట్ మీ స్ట్రేంజ్లీ బికాస్ ఆఫ్ యువర్ షౌటింగ్. ఆర్ ఐ డోంట్ లైక్ దట్ ఎవ్రీవన్ ఈస్ లుకింగ్ అట్ మీ స్ట్రేంజ్లీ బికాస్ ఆఫ్ యువర్ స్క్రీమింగ్ అంటే నువ్వు గట్టిగా అరవడం వల్ల నన్ను అందరూ వింతగా చూస్తున్నారు, అది నాకు నచ్చలేదు అని. స్ట్రేంజ్లీ అంటే వింతగా లేదా కొత్తగా అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ వై ఆర్ యూ షౌటింగ్ ఆన్ ద రోడ్ అండ్ సేయింగ్ సారీ అట్ హోమ్. వై ఆర్ యూ షౌటింగ్ ఆన్ ద రోడ్ అండ్ సేయింగ్ సారీ అట్ హోమ్ అంటే నువ్వు రోడ్డు మీద ఎందుకు అరుస్తున్నావు, అలాగే ఇంట్లో సారీ ఎందుకు చెప్తున్నావు అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్ మాట్లాడేది అందరికీ వినపడాలా లేదా నువ్వు మాట్లాడేది అందరూ వినాలనుకుంటున్నావా? ఇలా కూడా అనుకుంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో డూ యూ వాంట్ ఎవ్రీ వన్ టు హియర్ వాట్ యూ సే. డూ యూ వాంట్ ఎవ్రీ వన్ టు హియర్ వాట్ యూ సే ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడైతే దీనికి సంబంధించిన 2 ఎగ్జాంపుల్స్ని కూడా చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఇట్ టుక్ మీ అ లాంగ్ టైమ్ టు అండర్స్టాండ్ దట్ యూ ఆర్ సేయింగ్ దిస్ ఆన్ పర్పస్. ఆర్ It took me a long time to understand that you are talking this on purpose. అంటే నువ్వు కావాలనే ఇలా అంటున్నావని లేదా నువ్వు కావాలనే ఇలా మాట్లాడుతున్నావని నేను అర్థం చేసుకోవడానికి నాకు చాలాసేపు లేదా చాలా టైం పట్టింది అని. Another example is I believed in you blindly so there is no one more stupid than me. I believed in you blindly so there is no one more stupid than me. అంటే నేను నిన్ను గుడ్డిగా నమ్మేశాను, నాకంటే పిచ్చివాళ్ళు లేదా నాకంటే మూర్ఖులు ఇంకెవ్వరూ ఉండరు అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్ నువ్వు నాతో జాగ్రత్తగా మాట్లాడు.
ఇలా కూడా చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యూ టాక్ టు మీ కేర్ఫుల్లీ, యూ టాక్ టు మీ కేర్ఫుల్లీ ఈ విధంగా చెప్తాం. అదే బీ కేర్ఫుల్ వెన్ యూ టాక్ టు మీ అంటే నువ్వు నాతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండు అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ యూ ఆర్ టాకింగ్ టు మీ లైక్ యూ లైక్ అండ్ ఇఫ్ యూ టాక్ లైక్ దట్ అగైన్ ఐ విల్ నాట్ టాలరేట్ ఇట్ ఎట్ ఆల్. యూ ఆర్ టాకింగ్ టు మీ లైక్ యూ లైక్ అండ్ ఇఫ్ యూ టాక్ లైక్ దట్ అగైన్ ఐ విల్ నాట్ టాలరేట్ ఇట్ ఎట్ ఆల్ అంటే నువ్వు నీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు, నువ్వు మరొకసారి నాతో అలా మాట్లాడినట్లయితే నేను అస్సలు సహించను అని. Another example is you are underestimating me. You are underestimating me అంటే నువ్వు నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు అని. అండర్ ఎస్టిమేషన్ అంటే తక్కువ అంచనా లేదా తక్కువగా ఊహించడం అని. సెంటెన్స్ నెంబర్ 5 is మాట్లాడే ముందు 100 సార్లు ఆలోచిస్తాను. చాలామంది ఇలా చేస్తూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో I think 100 times before I speak. I think 100 times before I speak. ఈ విధంగా చెప్తాం. Now the example number 1 of this sentence is I have so much trouble because of thinking and talking so much. Or I have so much trouble because of thinking so much and talking. అంటే ఇలా చాలా ఎక్కువగా ఆలోచించి మాట్లాడటం వల్ల నాకు చాలా కష్టాలు లేదా చాలా ఇబ్బందులు వస్తున్నాయి అని. Another example is From now on, I firmly decided to do what I liked. From now on, I firmly decided to do what I liked. అంటే ఇప్పటి నుంచి నాకు నచ్చిందే చేయాలని నేను గట్టిగా నిశ్చయించుకున్నాను అని. సెంటెన్స్ నెంబర్ 6 is నువ్వు మాటలు మార్చేస్తున్నావు. ఇలా చాలామందే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యూ ఆర్ చేంజింగ్ వర్డ్స్ ఆర్ యూ ఆర్ చేంజింగ్ యువర్ వర్డ్స్ ఈ విధంగా చెప్తాం. Now the first example is you talked to me like one yesterday, but now you are talking like another in front of everyone. You talked to me like one yesterday, but now you are talking like another in front of everyone. అంటే నువ్వు నాతో నిన్న ఒకలాగా మాట్లాడావు, కానీ ఇప్పుడు నువ్వు అందరి ముందు మరొకలాగా మాట్లాడుతున్నావు అని. Now the second example is I don't like you changing words like this. I don't like you changing words like this. అంటే నువ్వు ఇలా మాటలు మార్చడం నాకు నచ్చలేదు లేదా నాకు అస్సలు నచ్చలేదు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ మాట్లాడటం రాకపోతే నేర్చుకో. ఏది పడితే అది మాట్లాడే వాళ్ళు చాలామందే ఉన్నారు కదా. వాళ్ళకి ఇలా చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఇఫ్ యూ డోంట్ నో హౌ టు స్పీక్ ప్రాపర్లీ లెర్న్ ఆర్ ఇఫ్ యూ డోంట్ నో హౌ టు స్పీక్ ప్రాపర్లీ దెన్ లెర్న్ ఈ విధంగా చెప్తాం. డోంట్ నో హౌ టు స్పీక్ ప్రాపర్లీ అంటే సరిగ్గా మాట్లాడటం తెలియకపోవడం అని. లెట్స్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్. నౌ ద ఫస్ట్ వన్ ఈజ్ ఇఫ్ యూ టాక్ టు ఎవ్రీ వన్ యాజ్ యూ లైక్ నో వన్ విల్ రెస్పెక్ట్ యూ. ఇఫ్ యూ టాక్ టు ఎవ్రీ వన్ యాజ్ యూ లైక్ నో వన్ విల్ రెస్పెక్ట్ యూ అంటే నువ్వు అందరితో లేదా ప్రతి ఒక్కరితో నీకు నచ్చినట్లు లేదా నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడినట్లయితే నిన్ను ఎవ్వరూ గౌరవించరు లేదా నీకు ఎవ్వరూ గౌరవం ఇవ్వరు అని. Another example is what I say is for your own good. If you like it, listen to it. If not, don't. What I say is for your own good. If you like it, listen to it. If not, don't. అంటే నేను ఏదైతే చెప్పానో అది నీ మంచి కోసమే చెప్పాను, నీకు నచ్చినట్లయితే నువ్వు విను లేకపోతే వదిలేసేయి అని. Now the last sentence is ఇలాంటి మాటలు నా దగ్గర మాట్లాడకు లేదా ఇలాంటి మాటలు నా ముందు మాట్లాడకు ఇలా కూడా అంటూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో డోంట్ సే సచ్ వర్డ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. డోంట్ సే సచ్ వర్డ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఆర్ డోంట్ టాక్ లైక్ దట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే దీనికి సంబంధించిన 2 ఎగ్జాంపుల్స్ని కూడా చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ I didn't like his words, that's why I stayed away from him. Or I didn't like his words, that is why I stayed away from him. అంటే అతని మాటలు నాకు అస్సలు నచ్చలేదు, అందుకే నేను అతనికి దూరంగా ఉన్నాను అని. స్టేయింగ్ అవే ఫ్రమ్ సమ్వన్ అంటే ఎవరికైనా దూరంగా ఉండటం అని. Another example is I think this is a very good thing to do. I think this is a very good thing to do. అంటే
ఇలా చేయడం చాలా మంచి విషయమని నాకు అనిపిస్తోంది, లేదా ఇలా చేయడం చాలా మంచి విషయమని నేను అనుకున్నాను అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with a useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye bye.